హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీ ఫర్ భారతి హోమ్. ఇవాళ నేను మీకు చీజ్ లేకుండా, ఓవెన్ లేకుండా, పిజ్జా సాస్ లేకుండా పిజ్జా అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. బాగుందండి, మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంది. దానికోసం మీరు ఒక బౌల్ తీసుకోండి. బౌల్ తీసుకుని దాంట్లో ఒక హాఫ్ బౌల్ మైదాపిండి వేసుకోండి. హాఫ్ కప్ సరిపోతుంది ఒక పిజ్జాకి. సరిపడా సాల్ట్ తీసుకోండి. సరిపడా అంటే హాఫ్ టీ స్పూన్ తీసుకోండి. ఒక స్పూన్ బేకింగ్ పౌడర్, అదే స్పూన్తో ఒక స్పూన్ బేకింగ్ సోడా. బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా రెండు ఈక్వల్గా తీసుకోండి, ఎక్కువ తీసుకోవద్దు. 2 స్పూన్స్ నెయ్యి తీసుకోండి. టూ స్పూన్స్ పెరుగు తీసుకోండి. ఒక స్పూన్ పంచదార తీసుకోండి. ఇవన్నీ తీసుకొని మనం ఈ మిశ్రమాన్ని మొత్తం బాగా కలపాలన్నమాట. ఒక 10 మినిట్స్ కలిపితే పిజ్జా బేస్ అనేది బాగా వస్తుంది అన్నమాట. ఇవన్నీ మంచిగా బాగా కలపండి. ఒక 10 మినిట్స్ వరకు కలపండి. టెన్ మినిట్స్ కలిపితే మీకు పిజ్జా బేస్ అనేది బాగా వస్తుంది. 10 మినిట్స్ కలపండి. కలిపేసి మూత పెట్టేసి పక్కన పెట్టేసేయండి. మూత పెట్టేసి పక్కన పెట్టేసేయండి. తర్వాత మనం పిజ్జా సాస్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు. దానికోసం మీరు ఒక బౌల్ పెట్టండి, ఒక బాండీ పెట్టండి. ఒక బాండీ పెట్టి అందులో మనం ఒక 4 వెల్లుల్లి రెబ్బలు, ఒక స్పూను అల్లం ముక్కలు, ఒక ఉల్లిపాయ, ఒక టమాటో, వేసి గరిటెతో తిప్పి మూత పెట్టేసి ఒక హాఫ్ కప్ వాటర్ వేసేయండి. ఒక హాఫ్ కప్ వాటర్ వేసి బాయిల్ అయ్యేలా ఉంచి మూత పెట్టేసి చల్లారాక మిక్సీలో వేసి బ్లెండ్ చేయండి. అప్పుడు మనకు పిజ్జా సాస్ అనేది ప్రిపేర్ అవుద్ది. దాని అలా ప్రిపేర్ చేసిన బ్లెండ్ చేసిన దాన్ని ఒక బాండీ పెట్టి నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసి దాంట్లో మనం బ్లెండ్ చేసిన సాస్ ఉంది కదా, అది ఇలా వేసి అది పచ్చివాసన పోయేలాగా మంచిగా ఇలా వేపండి. ఆయిల్లో కానీ నెయ్యిలో కానీ ఇలా వేపి దాంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ కారం వేయండి. కొంచెం పించ్ సాల్ట్ వేయండి, అంతే. అంటే మనం పిజ్జా బేస్లో వేసుకున్నాం కదా. తర్వాత కొంచెం పంచదార అందులో మనం వేసుకున్నాం కదా మైదా పిండిలో వేసి హాఫ్ కప్ వాటర్ వేయండి. హాఫ్ కప్ వాటర్ వేసి మూత పెట్టేసి చూస్తే ఆయిల్ పైకి వచ్చే వరకు ఉంచేసి థిక్ అయ్యే వరకు ఉంచి తీసేసేయండి. అంతే, మనకి రెడ్ సాస్ అనేది ప్రిపేర్ అయిపోద్ది అన్నమాట. పిజ్జా సాస్ అనేది ప్రిపేర్ అవుద్ది. ఆయిల్ పైకి వచ్చే వరకు ఉంచి కొంచెం థిక్ అయ్యే వరకు ఉంచి తీసేసేయండి. తర్వాత మనం ఇప్పుడు వైట్ సాస్ ఎలా ప్రిపేర్ చేయాలో మీకు నేను చూపిద్దాం అనుకుంటున్నాను. దీనికి వైట్ సాస్ అంటే అది మనకి చీజ్లా వస్తుంది అన్నమాట. వైట్ సాస్ కోసం మనం ఒక బాండీ పెట్టండి. బాండీ పెట్టి అందులో బటర్ వేయండి. బటర్ కానీ నెయ్యి కానీ బటర్ కానీ ఒక స్పూన్ వేసి దాంట్లో మనం ఒక స్పూన్ మైదా పిండి వేయాలి. ఒక స్పూన్ అంటే సరిపోద్ది. ఒక స్పూన్ మైదా పిండి వేసి స్టవ్ ఆఫ్ చేసేయండి, లేకపోతే మనకి ఉండలు కట్టేస్తూ ఉంటుంది. నెయ్యిలో మనం మైదా పిండి ఎగితే మంచిగా బాగా వస్తుంది కాబట్టి. తర్వాత ఒక హాఫ్ కప్పు పాలు వేయండి. హాఫ్ కప్పు పాలు వేసి దాన్ని బాగా ఇలా బ్లెండ్ చేయండి, బాగా మిక్స్ చేయండి. అప్పుడే మనకి ఉండలు అనేవి పోతాయి. దాంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేయండి. సాల్ట్ వేసి దాన్ని ఇలా బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేస్తే మనకి అది క్రీమీ స్ట్రక్చర్ రావాలి. అది బాగా థిక్ అయిపోయింది అనుకుంటే కనుక మీరు కొంచెం వాటర్ వేయండి. వేసి బాగా ఇలా తిప్పండి. బాగా మనకి క్రీమీ స్ట్రక్చర్ వచ్చే వరకు దాన్ని బాగా తిప్పండి. అది మనకి కన్సిస్టెన్సీ అనేది ఇలా క్రీమీ స్ట్రక్చర్ రావాలి. వచ్చాక తీసేసి
దించేసేయండి. వైట్ సాస్ ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు మనం పిజ్జా బేస్ చపాతీ కర్రతో వత్తిన పిజ్జా మైదా పిండి ఉంది కదా, దాన్ని మనం ఇలా ఒక ప్లేట్ తీసుకొని దానికి ఒక నెయ్యి కొంచెం రాసి దానిపైన చపాతీ కర్రతో ఒత్తుకున్న మంది పిండిని ఇలా చేసి ఇలా వేయండి. ఇలా వేసాక దాని మీద నెయ్యి రాయండి. నెయ్యి రాసి దానికి మనం ప్రిపేర్ చేసుకున్న రెడ్ సాస్ ఉంది కదా, రెడ్ సాస్ అనేది ఇలా అప్లై చేసేయండి. రెడ్ సాస్ అప్లై చేశాక దాని మీద వైట్ సాస్ అప్లై చేయండి. వైట్ సాస్ అప్లై చేశాక అప్పుడు మనం రెడ్ క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్ మన దగ్గర ఏముంటే అవి, టమాటో, ఆనియన్ ఇలా అన్నీ వేసి మంచిగా డెకరేట్ చేసుకోండి. చిల్లీ ఫ్లేక్స్ వేయండి. చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే కారమైనా వేయండి, లేకపోతే మిరపకాయలో ఉన్న మిరప గింజలు ఉంటాయి కదా అవన్నీ వేసుకోవచ్చు. వేసి మనం దీన్ని ఒక 10 మినిట్స్ ప్రీహీట్ చేసిన మూకిడి ఉంది కదా, మూకిడిలో పెట్టాలన్నమాట. 10 మినిట్స్ ముందే మనం దాన్ని హీట్ చేసుకోవాలన్నమాట. హీట్ చేయాలి. ఇలా డెకరేట్ చేసుకోండి. ఇలా ఒక మూకిడి పెట్టి అందులో సాల్ట్ వేసి దాంట్లో ఒక ఐరన్ స్టాండ్ పెట్టండి. ఒక ఐరన్ స్టాండ్ పెట్టి దాంట్లో ఒక 10 మినిట్స్ మనం హీట్ చేసుకోవాలి. దాన్ని హీట్ చేసుకొని దాంట్లో మనం ప్రిపేర్ చేసుకున్న పిజ్జా అనేది పెట్టి ఒక 20 మినిట్స్ వరకు దాన్ని సిమ్మిలో పెట్టి మనం ఈ పిజ్జా అనేది చేసుకోవాలన్నమాట. దానికి మూత గట్టిగా పెట్టాలి, సిమ్లో పెట్టాలి. ఒక 20 మినిట్స్ అనేది ప్రీహీట్ చేయాలి. అప్పుడే మనకి పిజ్జా అనేది మంచిగా రెడీ అవుద్ది. ఇలా మనకి అయ్యిందో లేదో తెలియాలంటే ప్యాన్ స్టిక్తో మనం దాన్ని ఒకసారి చూస్తే 20 మినిట్స్ అయ్యాక అయిపోతుంది అంతే. అప్పుడు బ్రౌనిష్ కలర్ వస్తుంది. ఇలా తీసి చూస్తే 20 మినిట్స్ అయ్యాక ఇలా అవుతుంది. చూసారా, చీజ్ అనేది బాగా వచ్చింది కదా, మెల్ట్ అయ్యి అసలు చీజ్ లానే ఉంది. దీన్ని మనం ఒక సిమ్లో పెట్టాలండి. స్టవ్ కంపల్సరీ పెట్టి ఇలా ప్యాన్ స్టిక్తో మనం ఇలా చూస్తే మన పిజ్జా అయిందో లేదో మనకు తెలుస్తుంది. చూసి దించేసేయండి. అంతే, మన పిజ్జా అనేది ప్రిపేర్ అయిపోయింది. అంతే అండి.